శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధి వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ఈ చంచలమైనటువంటి వస్తువులే కదా శరీరము కానీ, శరీరాంతర్గతంగా ఉన్నటువంటి మనసు కానీ, ఈ దేహము మనసు రెండు కూడా వికారవంతములైనవే, అంటే స్థిరము లేనటువంటివే కాబట్టి, మార్పులకు లోనయ్యేటువంటివే కాబట్టి, ఆ మనసుని దేహాన్ని ఆశ్రయించినటువంటి వాడు, వాని పట్ల దృష్టి కలిగి ఉన్నవాడు స్థిరత్వము లేనటువంటి వినాశాన్నే పొందుతాడు. అంటే ఈ యొక్క పుట్టుక చావు మొదలైన రూపమైనటువంటి జనన మరణాలను పొందేటువంటి సంసార భ్రమణమునందే తిరుగుతూ ఉంటాడు. అంటే నిత్యమై స్థిరమై శాశ్వతమైనటువంటి ఆత్మను ఆశ్రయించేవాడైతే, అటువంటి ఆత్మదృష్టి కలిగిన వాడు సత్యమైన శాశ్వతమైన పునరావృత్తి, మళ్ళీ ఉపాధిని ధరించేటువంటి స్థితి లేకుండా ఉండే స్థితి, పునరావృత్తి రహిత ఆత్మ పదవినే కదా పొందుతాడు. కాబట్టి రాజసమైన తామసమైనటువంటి ఈ జ్ఞానాలను రెంటిని వదిలివేయాలి. సాత్వికమైనటువంటి జ్ఞానాన్ని మాత్రమే దైవిక తెలివి కలిగినటువంటి వాడు అవలంబించాలి అని చెబుతూ, తామస జ్ఞానము ఏదో ఒక దృశ్య వస్తువును పట్టుకుంటుంది, దాని యందే ఆసక్తి కలిగి ఉంటుంది, అదే సమస్తము శాశ్వతము అని భావిస్తుంది. అంటే శరీరాన్ని చూసి అదే స్థిరమని భావిస్తూ ఉంటుంది. అందుకనే దానికి తగినటువంటి మరి ఆ స్థిరమైన వస్తువుకు తగినటువంటి కారణాన్ని చూపగలదా? చూపలేదు. తత్వాన్ని అంటే సత్య వస్తువుని తెలుస్తుందా? తెలియనిది. కేవలము కొద్దిపాటి స్వల్పమైన ఫలము కలిగి ఉండునిదే కదా తామస జ్ఞానము అని చెప్పబడింది. అయితే ఇంతవరకు 3 రకాలైనటువంటి జ్ఞానాలను గురించి తెలియజేసి, ఇక 3వ విధములైనటువంటి కర్మలను గురించి కూడా తెలియజేస్తూ, మొట్టమొదటి సాత్విక కర్మను గురించి తెలియజేస్తూ ఉన్నారు. అంటే శాస్త్రము చేత నియమింపబడినది, ఫలాపేక్ష అంటే ఆసక్తి అభిమానము కానీ రాగద్వేషాలు కానీ లేకుండా చేయబడేటువంటి కర్మనే సాత్విక కర్మ అని చెప్తారు. కర్మను గురించి ఎక్కడ చెప్పవలసి వచ్చినా కూడా పరమాత్మ ఎల్లప్పుడూ కూడా నియతం అనే కదా చెప్తూ ఉన్నారు. నియతము అంటే వేదశాస్త్రాల ద్వారా నియమింపబడినది అని అర్థం కదా. వారికి తోచినటువంటిది సత్యమని భావించకూడదు. జనులు ఎల్లప్పుడూ కూడా శాస్త్ర సమ్మతమైన ప్రమాణాన్నే గైకోవాలి. అలా శాస్త్ర ప్రమాణాన్ని గైకొని దానితో తన అనుభవాన్ని మేళవింపజేసుకొని వ్యవహారం చేయాలి. కాబట్టే ఇష్టము వచ్చినటువంటి కర్మను చేయకుండా శాస్త్రనీతమైనటువంటి కర్మనే చేయాలి అని ఆదేశించడానికి కారణమైనది కదా. అయితే ప్రపంచంలో కర్మ చేయకుండా ఎవడైనా సరే ఉండగలడా అంటే సాధ్యం కాదు, ఉండలేడు. కాబట్టి కర్మ అనేటువంటిది నిత్య జీవితంలో సర్వులకు కూడా అత్యవసరంగా ఆచరించదగినటువంటి కర్తవ్యమే అయి ఉన్నది కదా. దానివలన దాని యొక్క రహస్యాన్ని ఎల్లరూ కూడా బాగా తెలుసుకొని ఉండాలి. అలా తెలుసుకొని ఉండడం అనేటువంటిదే అర్థమై ఉన్నది. కాబట్టి సాత్విక కర్మను గురించి పరమాత్మ తెలిపినటువంటి ఈ భావాలను సర్వులకు కూడా చాలా ముఖ్యములై ఉన్నవి. కాబట్టి అసలు కర్మ అనేటువంటిది ఏ ప్రకారంగా ఉండాలి అంటే శాస్త్రనీతమై ఉండాలి. సంగరహితముగా అంటే ఆ పని పట్ల ఆసక్తి అభిమానము అనేటువంటిది లేకుండా చేయాలి. ఇంకా దాని పట్ల ఇష్టము అయిష్టము లేకుండా చేయాలి. ఇక ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. ఇలా 4 రకాలైనటువంటి ఇలా సరిపోయి 4 విధాల సరిపోయి ఆచరింపబడినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అదే
చిత్తాన్ని శుద్ధపరుస్తుంది. ఇక హృదయ మాలిన్యాన్ని కూడా నివారిస్తుంది, దోషాన్ని నశింపజేస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, మోక్షాన్ని కూడా ఇవ్వగలిగేదిగా ఉంటుంది. అందుకే సంఘరహితం అంటే బుద్ధిర్యస్య నలిప్యతే అని మనకు ఇంతకుముందే తెలియజేయబడి ఉండడం చేత కర్మల యందు బుద్ధి అంటుకొనకుండా ఉండడమే కదా అసంగత్వము. అసలు ఆ కర్మల పట్ల ఏమాత్రము చొప్పింపరానటువంటి స్థితి కలిగి ఉండడమే అసంగత్వము. బుద్ధి దాని యందు మమేకం అవ్వదు. అంటే నేను చేస్తూ ఉన్నాను అనేటువంటి అభిమానం కానీ, ఇది నా ద్వారా చేయబడుతుంది, ఇది నా కర్మ అనే మమత్వం కానీ, దాని పట్ల ఎటువంటి కోరికతో కూడినటువంటి ఆసక్తి కానీ ఉండకూడదు. అటువంటి వాడు కర్మపాశము చేత నిబధ్యతే అంటే కర్మ అనేటువంటి బంధము చేత అలా ఉండగలిగినటువంటి వాడు, అభిమానం కానీ మమకారం కానీ ఆసక్తి కానీ లేకుండా కర్మను అనుసరించేవాడు, అటువంటి వాడు కర్మపాశము చేత ఎప్పటికీ బంధింపబడనేరడు అనేటువంటిదే కదా గీత యొక్క ఆశయము. కాబట్టి కర్మను ఎలా చేయాలి అంటే దాని పట్ల ఆసక్తి లేకుండా, అభిమానం లేకుండా, సంగము లేకుండా, సంబంధం లేకుండా చేయాలి. అంతేకాదు ఆ ఫలం యొక్క అపేక్ష అనేటువంటిది వదిలివేసి చేయాలి. ఆ కర్మకు వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో దానిని వదిలివేసి కార్యాలను ఆచరించడం అనేటువంటిదే కదా అభ్యాసం చేయాల్సి ఉంటుంది అని చెబుతూ అరాగ ద్వేషతః ఎలాగంటే పదార్థాల మీద రాగము ద్వేషము లేకుండా ఉన్నప్పుడే, అంటే ఇష్టము కానీ అయిష్టము కానీ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే అసలు దాని పట్ల ఏ సంగము సంబంధము అనేది అభిమానము అనేది లేకుండా కార్యాన్ని ఆచరించడానికి వీలవుతుంది. ఇంకా కూడా ఫలాభిలాషను త్యజించటానికి కూడా అనుకూలపడుతుంది. కాబట్టి కర్మ యొక్క శుద్ధత్వానికి ఈ రాగము ద్వేషము మొదలైనటువంటిదంతా కూడా అత్యంత అవసరమయ్యే ఉన్నది కదా అని చెబుతూ, ఎలాగంటే ప్రతి ఒక్క మానవుడు కూడా తన స్వంత సాధనమేమిటి అంటే ఆత్మతత్వాన్ని చేరడమే. కానీ వాడు జీవుడై ఉన్నంతసేపు ఆత్మ అవుతాడా? కాడు కదా. అయితే అసలు ప్రతి మానవుని పుట్టిల్లేంటి అంటే ఈ పంచభూతాలలో నిర్మించుకున్నటువంటి ఈ యొక్క అస్థిర పదార్థాలతో కూడినటువంటి ఈ దేహాలను నిలవబెట్టేటువంటి ఈ భవనాలు, మిద్దెలు, మేడలు ఇవి కావు. తన పుట్టినిల్లు ఏంటి అంటే ఆత్మతత్వాన్ని చేరడమే. అది తన స్వంత సదనము. అది దేని ద్వారా వస్తుంది? వివేకం ద్వారా వస్తుంది. ఎప్పుడైతే సత్య వస్తువుని తెలుసుకోగలిగినటువంటి వివేకం ఉంటుందో దాని ద్వారా అస్థిర పదార్థాల పట్ల వానికి విరక్తి జనిస్తుంది. ఆ విరక్తి ఆ వివేకాన్ని చక్కగా అభ్యాసం చేస్తూ రాగా, అలా అలవాటు చేసుకుంటూ రాగా సత్య వస్తువైనటువంటి పరమాత్మ తత్వాన్ని నమ్మి ఉండడం అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వివేకంతో కూడుకొని అస్థిర పదార్థాల పట్ల, దృశ్యమాన పదార్థాల పట్ల ఎప్పుడైతే తీవ్రతరమైన విరక్తి అనేది, ఈ విరక్తి కలిగే కొద్దీ పరమాత్మ పట్ల అనురక్తి కలుగుతుంది. పరమాత్మ పట్ల అనురక్తి కలిగే కొద్దీ దృశ్య పదార్థాల పట్ల పూర్తి స్థాయిలో విరక్తి కలుగుతుంది. ఈ రెండు కూడా చక్కగా అభ్యాసం చేస్తూ వస్తే, అంటే ఒకటి పటిష్టంగా అభ్యాసం చేసిన దృశ్య వస్తువుల పట్ల విరక్తి అనేది పటిష్టంగా అభ్యాసం చేసిన శాశ్వత వస్తువు పట్ల అనురక్తి కలుగుతుంది. శాశ్వత వస్తువు పట్ల అభ్యాసం అనేది కనుక దృఢతరంగా చేస్తే ఈ అస్థిర వస్తువుల పట్ల వచ్చి లేకుండా కనబడకుండా పోయేటువంటి, అంటే లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి ఈ దృశ్య సంబంధమైన ప్రకృతి జన్యమైన విషయాల మీద ఇక విరక్తి అనేది జనిస్తుంది. కాబట్టి లోకమునందు దేహమునందు కూడా అక్కడ వైరాగ్య భావన అనేటువంటిది చక్కగా అభ్యాసం చేస్తూ రాగా ఆ శాశ్వత పరమాత్మ వస్తువు అయినటువంటి ఆత్మ కంటే ఇతరమైనటువంటి వస్తువుల పట్ల విరక్తిని కలిగి ఉంటాడు. అలా విరక్తిని కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాత్వికమైనటువంటి విషయాలు అనేవి, సాత్వికమైనటువంటి కర్మను కూడా చేసుకోగలుగుతాడు. అసలు జీవునికి ఏ విధంగా ఆ ఆత్మ వస్తువే పుట్టిల్లు అవుతుందో అంటే, ఇప్పుడు చేపకు పుట్టిల్లేంటి? నీరు.
ఆ నీటి ఎందే కదా దానికి ఆనందము, ఆ నీటి ఎందే కదా దానికి స్వేచ్ఛ, స్వాతంత్రము కూడా, నిర్భయత్వము కూడా, భయం లేకుండా ఉండడం. అది పుట్టిన చోట ఉన్నప్పుడు మాత్రమే అటు ఇటు ఈదులాడుకుంటూ అక్కడే నివసిస్తూ అక్కడే వచ్చినటువంటి సమస్యను ఎదుర్కొంటూ అందులోనే జీవించేస్తుంది. అక్కడ దానికున్న స్వతంత్రము, స్వేచ్ఛ, భయం లేనితనము ఇవన్నీ కూడా చేపకు పుట్టిల్లైనటువంటి నీటి అందే చేప స్వతంత్రంగా ఉండగలుగుతుంది. దానిని అక్కడి నుండి కనుక బయటికి తీసుకొచ్చి చక్కటి పాన్పు మీద పడుకోబెట్టామనుకో, వింజామరలు వీస్తూ ఉన్నామనుకో, సమస్త రాజులకు చేసినటువంటి ఉపచారాలు, సేవలు, దేవోపచారాలు, దేవుళ్ళకు చేసినటువంటి ఉపచారాలు, గంధం పోయడాలు, పసుపులు వేయడాలు, కుంకాలు వేయడాలు, పూజలు చేయడాలు, అగరవత్తులు వెలిగించడాలు, నైవేద్యము, ఇటువంటి నీరాజనాలు, ఇటువంటివన్నీ చేసినా కూడా దానికి తృప్తి ఉంటుందా? ఉండదు. నేను పాన్పుల మీద పవలించాను అనుకుంటుందా? అనుకోదు. అసలు దానికి ఆనందం ఉంటుందా? ఉండదు. ఎందుకు? దాని స్వస్థానమైనటువంటి నీటినే కదా అది అహర్నిశము ఎల్లప్పుడూ కోరుతూ ఉంటుంది. దాని అందే కదా పరమశాంతిని పొందుతూ ఉంటుంది. అలాగే జీవుని పుట్టిల్లు ఏమిటి అంటే పరమాత్మే కదా. అటువంటి పరమాత్మను చేరే వరకు కూడా అతడు ఏమాత్రం కూడా విశ్రాంతి అనేది తీసుకోకూడదు. అలాగా ఎలాగంటే ఆ ప్రతిపక్షము ఆ మహోన్నత లక్ష్యం కోసమే తీవ్రతరమైనటువంటి ప్రయత్నం సలుపుతూ ఉండాలి. అంటే ఎల్లవేళలా కూడా ఒక్క క్షణం కూడా ప్రతి క్షణము కూడా ఆ మహోన్నతమైనటువంటి లక్ష్యం కోసమే తీవ్రమైనటువంటి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. విషయాల పట్ల, విషయాలు అందించే భోగాదుల పట్ల ఏమాత్రం కోరికని, ఆసక్తిని పెంచుకోకూడదు. దానివైపు మళ్ళీపోకూడదు. అవి ఎంత రమణీయంగా ఉన్నప్పటికీ కూడా, ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మసుఖానికి తీసుకొట్టే కదా. ఇప్పుడు ఎలాగంటే నీటిలో నుండి తీసిన చేపను పొట్టు పరుపుల మీద పడుకోబెట్టి దానికి రాజోపచారాలు, దైవోపచారాలు చేసిన దానికి ఏ విధంగా సుఖము, శాంతి లేకుండా ఉన్నదో, అది నీటి అందే ప్రసన్నంగా, శాంతిగా, నిర్భయంగా, సుఖంగా ఉంటుందో, అలాగే ఈ యొక్క అస్థిరమైన వస్తువులు ఎంత రమణీయంగా, ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మసుఖము, శాశ్వత సుఖమునికి అవన్నీ కూడా తీసుకట్టేగా. ఎలాగంటే ప్రతిబింబ సుఖము ఎంత గొప్పదైనప్పటికీ కూడా బింబ సుఖానికి ఏ సాటి అవుతుందా? కాదు. ఎలాగా అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసాం, దాన్ని సవరించుకుంటే మరి నిజబింబాన్ని సవరించుకుంటామా లేదా ప్రతిబింబాన్ని సవరిస్తామా? మళ్ళీ ప్రక్కకు తప్పుకోగానే ప్రతిబింబం లేదు, పోతుంది. మళ్ళీ ఆ శుద్ధమైన దర్పణం ముందుకు వచ్చినప్పుడే మన యొక్క ఈ నిజబింబం యొక్క ప్రతిబింబం ప్రతిఫలిస్తుంది. అప్పుడు ప్రతిబింబం నిజమా, నిజబింబం నిజమా అంటే సుఖం అద్దంలో కనపడినటువంటి బింబానికి సుఖము, దుఃఖము ఉండదు. కానీ దాని మూల రూపమైనటువంటి నిజబింబానికే కదా సుఖము, దుఃఖము ఉంటుంది. అందుకు కాబట్టి ఇక్కడ ప్రతిబింబ సుఖము ఎంత గొప్పదైనా కూడా బింబ సుఖానికి, ఈ యొక్క నిజమైన బింబ సుఖానికి అది సాటి అవుతుందా? కాదు కదా. అందుకే ప్రాపంచిక సంబంధమైనటువంటి వస్తువులు ఎంత మనోహరంగా అనిపించినా కూడా శాశ్వతమైన నిరతిశయమైనటువంటి ఆత్మసుఖానికి అవన్నీ కూడా తీసుకొట్టే కదా. ఎప్పుడైతే అసంగత్వంతో ఉంటాడో, అంటుకొనకుండా ఉంటాడో, కర్మల యందు బుద్ధి అంటకుండా ఉంటుందో అదే కదా అసంగత్వం. అంటే నేను చేస్తున్నాను అనే అభిమానం కానీ, ఇది నా వస్తువు, నా ద్వారా, నా చేత చేయబడుతుంది అనేటువంటి మమత్వం కానీ, ఆసక్తి కానీ ఉండదు, ఉండకూడదు. అటువంటి వాడైతే ఇక కర్మ పాశము చేత చుట్టబడడు, బంధించబడడు. అదే కదా గీత చెప్పేటువంటి విషయం. కాబట్టి సంగం లేకుండా ఆ యొక్క చేయబడేటువంటి కర్మ యొక్క ఫలితాన్ని వదిలివేసి కార్యాలను అనుసరించడం, ఆచరించడం అనేటువంటిది అభ్యాసం చేసుకోవాలి. అభ్యాసం ద్వారా ఏదైనా సాధించుకోవచ్చు అని చెబుతూ, అంటే పదార్థాల మీద రాగము కానీ, ద్వేషము కానీ, ఈ ప్రాపంచిక నిర్మితమైనటువంటి పదార్థాల పట్ల ఇష్టము, అయిష్టము లేనప్పుడే వాడు సంగరహితంగా కార్యం ఆచరించడానికి వీలవుతుంది. అదే ఉన్నప్పుడు అసలు అది అలా చేయడం అనేటువంటిది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు.
ఇంకా కూడా ఫలం యొక్క కోరికను వదిలిపెట్టడానికి కూడా అది అనుకూలపడుతుంది. సంగం లేకుండా కార్యాన్ని ఆచరించడానికి ఎలా వీలవుతుందో ఇక ఫలం యొక్క కోరికను కూడా వదిలివేయటానికి అనుకూలపడుతుంది. ఆ ప్రాపంచిక నిర్మితమైనటువంటి పదార్థాల మీద ఇష్టము లేకపోవడం, అయిష్టము లేకపోవడం. అయితే కాబట్టి కర్మ యొక్క శుద్ధత్వానికి ఈ రాగము, ద్వేషము మొదలైనటువంటివన్నీ వదిలించుకోవడం అనేది అత్యంత అవసరమై ఉన్నది. ఎందుకు అంటే అది అవసరమైనప్పుడు మాత్రమే మళ్ళీ కూడా ఈ శరీరానికి ఇవ్వబడినటువంటి ఆయు పరిమాణం అనేటువంటిది కనుక తీరిపోయిందనుకో, ఇక మృత్యువు అనేటువంటి తోడేలు వచ్చేసి ఇక జీవుడు అనబడేటువంటి మేకను చంపి తినేస్తుంది. అంటే ఆ జీవుడు అనబడేటువంటి మేక యొక్క జీవితం కడతేరటానికి దారిని వెతుక్కోవాలి కదా. తోడేలు వచ్చి మీద పడిన తర్వాత, మృత్యువు వచ్చి మీద పడిన తర్వాత జీవుడు ఏం చేస్తాడు? శరీరాన్ని వదిలేసి కర్మ ఫలితాన్ని తీసుకొని మళ్ళీ మరొక శరీరాన్ని ధరించడానికి వెళ్ళిపోతాడు. అంటే ఇలా శరీర పతనం జరిగేదానికి ముందుగానే భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం ప్రయత్నించాలి. అది కేవలం ఇక సాత్విక కర్మ చేత మాత్రమే సాధ్యపడుతుంది, స్వస్వరూప జ్ఞానాన్ని పొందగలుగుతుంది అని చెబుతూ దీనికి సంబంధించి మనం ఒక సాదృశ్యాన్ని తెలుసుకుందాం. మనకి సంస్కృతంలో ఏమని చెప్తారు అంటే మేక ఏమంటుంది? మే అంటుంది కదా. మే అంటే సంస్కృతంలో దాని యొక్క అర్థం ఏమిటి అంటే నాది లేదా నాకు చెందినది అనే అర్థమై. అయితే ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో ఒక మేక ఉన్నది. ఆ మేక ఏం చేస్తుంది? అని అరుస్తుంది. అలా అరుస్తూ పోతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ శబ్దాన్ని చుట్టుప్రక్కల కూడా వినపడుతుంది కదా. చాలా దూరంగా ఉన్నటువంటి ఒక తోడేలు ఆ మే అని అరిచేటువంటి మేక యొక్క అరుపు విని పరుగున వచ్చి ఆ మేకను చంపి తినేసింది. అయితే ఈ ప్రపంచంలో జీవుడు అనేటువంటి మేక అయితే ఉన్నాడు కదా. అయితే ఈ పుత్రులు నావారు, ఈ భార్య నాది, ఈ ధనము నేను సంపాదించాను, ఈ బంధువులంతా నావారు అని ఈ ప్రకారంగా కేకలు పెట్టుకుంటూ తిరుగుతాడు. వీరు నా బిడ్డలు, ఇది నా సంఘం, ఇది నా ధనం, ఇది నా ఇళ్ళు, ఇది నా వాకిలి, ఇది నా భార్య, వీరంతా నా స్నేహితులు, వీరంతా నాకు హితైషులు, వీరంతా నాకు బంధువర్గం వారు అనే ఈ విధమైన ఆర్భాటాలతో తిరుగుతూ ఉంటాడు. ఇంతలో మృత్యువు అనేది వచ్చేస్తుంది. వానికి అలా తిరగడం చేత ఏమవుతుంది? వాడు ఆయ పరిమాణం అనేటువంటిది తగ్గిపోతుంది. కానీ వాడు అది గమనించుకోడు. ఆ విధంగా ఇక అప్పుడు మృత్యువు ఎక్కడి నుండో వచ్చేస్తుంది చల్లగా. ఎలాగంటే తోడేలు గనక అరుస్తూ తిరుగుతూ ఉన్నటువంటి మేకను చంపి తినేసినట్లుగానే ఈ మృత్యువు అనేటువంటిది ఈ జీవుణ్ణి పొట్టన పెట్టుకుంటుంది. ఈ విషయమే మనకి గరుడ పురాణంలో కూడా ఏమని చెప్తారు అంటే చక్కగా వర్ణించి మరీ చెప్పబడింది. ఏందది? అపత్యమ్మే కళత్రమ్మే ధనమ్మే బాంధవాశ్యామే జల్ఫంతమితి మత్యాజం హంతి కాలవృకో బలాత్. అంటే సంస్కృతంలో మే అనే పదానికి నేను, నాది, నాకు చెందింది, నాది నాకు చెందింది, ఇదంతా నాది, ఇదంతా నావారు అని చెప్పడం. ఇక్కడ నా పుత్రుడు, నా భార్య, నా ధనము, నా బంధువులని గొప్పగా చెప్పుకుంటూ మే అని అరుస్తూ ఉన్నటువంటి మేక తోడేలుకు నోటబడిపోయినట్లుగానే ఆ మనుజుణ్ణి మృత్యుదేవత నాది నా భార్య, నా బిడ్డలు, నా ధనము, నా బంధువులు అని చెప్పుకొని అరుస్తూ తిరుగుతూ ఉన్నటువంటి మనుజుణ్ణి కాలము అంటే మృత్యుదేవత తన వశం చేసేసుకుంటుంది. అదే కదా ఈ శ్లోకం యొక్క అర్థము, గరుడ పురాణంలో చెప్పబడినటువంటి దాని యొక్క అర్థము. అంటే మృత్యువు అనేటువంటి తోడేలు రాకపూర్వమే జీవుడు అనేటువంటి మేక ఉన్నది కదా. ఆ మేక జీవితం కడతేరటానికి దారిని ఎత్తుక్కోవాలి. శరీరం పడిపోయిన తర్వాత మరొక శరీరం ఆవిర్భావం చేసుకొని వస్తుందే కానీ శరీరం పడిపోయినాక చేసేదేమీ లేదు. శరీరం మునిపే మరొక శరీరాన్ని నివారింపచేసుకోగలిగినటువంటి దైవవాసన సంబంధ
సంబంధమైనటువంటి పరమార్థ తత్వాన్ని ప్రయత్నం చేసి సాధకుడైన వాడు ముక్తత్వాన్ని పొంది మరొక దేహాన్ని కొని తెచ్చుకోకుండా జాగ్రత్త పడగలగటమే భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం ప్రయత్నించడం అవుతుంది. దాని ద్వారా తన యొక్క స్వరూపము జీవుడు అనుకోడప్పుడు, అప్పటిదాకా జీవుడుగా ఉన్నప్పుడు నా వారు, నాది, నా పిల్ల, నా మేక అనుకున్నాడు. కానీ వాడు ఎప్పుడైతే తన గురించి తాను తెలుసుకున్నాడో, పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నాడో, సర్వం పరమాత్మమయం, ఏది మంటికి మింటికి ఏకవారాశిగా సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా సత్తా సామాన్య స్థితిలో ద్వితీయం నాస్తి, రెండవది లేనటువంటి ఏకరసమాత్రమైన పరమాత్మ ఉన్నప్పుడు ఇక నా యందు కూడా ఉన్నటువంటిది పరమాత్మ స్వరూపమే, నేనెవరు, పరమాత్మ స్వరూపాన్నే అనేటువంటి స్వస్వరూప జ్ఞానాన్ని పొందగలుగుతాడు. అలా పొందాలి అంటే సాత్వికమైనటువంటి జ్ఞానము, సాత్వికమైనటువంటి కర్మ అనేటువంటిది తప్పనిసరిగా అనుసరించాలి. ప్రతిదీ కూడా సాత్వికం నుండే కదా శుద్ధ సత్వానికి వెళ్ళగలుగుతాము అని చెబుతూ, అంటే ప్రాపంచిక సంబంధమైన పదార్థాల మీద ఏమాత్రము ఇష్టము అయిష్టము లేనప్పుడే దాని పట్ల ఎటువంటి సంగము, బంధము, అభిమానము లేకుండా కార్యాన్ని ఆచరించడానికి అవకాశం కుదురుతుంది కదా. ఇంకా కూడా ఫలాన్ని కోరేటువంటి కోరికను కూడా వదిలివేయడం అనేది అనుకూలపడుతుంది. కాబట్టి కర్మ యొక్క శుద్ధత్వానికి ఈ రాగద్వేషరాహిత్యము అనేటువంటిది అత్యంత అవసరమై ఉన్నది. అంటే సాత్విక కర్మ ఎటువంటిది అంటే శాస్త్రనీతమైనది, శాస్త్రములో చెప్పబడినటువంటిది, సంగరహితముగా సంబంధం లేకుండా ఆచరించేటువంటిది, రాగము ద్వేషము ఇష్టము అయిష్టం అనేది లేకుండా ఉండేది, ఫలాభిలాష లేకుండా ఆ చేసేటువంటి ఆ కర్మ యొక్క ఫలితం మీద ఉన్నటువంటి కోరిక లేకుండా చేయబడేటువంటిదే. ఇదే కదా సాత్విక కర్మయజ్ఞము అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ రాజసికమైనటువంటి కర్మను గురించి తెలియజేస్తూ, ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజ సముదాహృతం. అంటే చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఆశించేటువంటి వారికి, నేను ఈ కర్మను చేస్తున్నాను, దాని సంబంధమైనటువంటి ఫలితం ఏముంటుంది, ఇంకా కూడా అహంకారముతో కూడినటువంటి వానిచే కానీ అన్నప్పుడు ఈ కర్మ నా చేత చేయబడుతుంది, నేను మాత్రమే ఈ కర్మను చేస్తూ ఉన్నాను అనే అధికమైనటువంటి ప్రయాసకరమైనటువంటి కష్టముతో కూడి క్లేశముతో కూడి చేయబడేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అదే రాజస కర్మ. అంటే ఇతరులు గుర్తించాలని చేసేటువంటిది, చేసే కర్మ పట్ల ఫలితాన్ని ఆశించే కర్మ, ఇది నా చేతే చేయబడుతుంది అని అహంకారముతో కూడినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది వ్యయమైన ప్రయాసైనా సరే ఓర్చుకొని పేరు ప్రతిష్టల కోసం నలుగురు గుర్తించాలి అని చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అదే కదా రాజస కర్మ అని చెప్పబడుతూ ఉన్నది. అంటే ఫలాపేక్షతోనూ ఏ విధంగా చేసేటువంటి కర్మకు, ప్రతి కర్మకు ఫలం ఉంటుంది. ఆశించినా ఆశించకపోయినా కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు. కానీ ఆశించినప్పుడు ఆ ఫలం యొక్క సాంద్రత తగ్గిపోతుంది. ఆశించకపోతే కర్మఫలం ఆశించకపోయినా అనుభవింపజేస్తుంది. కాబట్టి ఆ ఫలాపేక్షతో ఆశిస్తాడు. చేసేటువంటి ప్రతి కర్మకు దాని ఫలితం ఎంత అని అంచనా వేసుకుంటాడు, దాని పట్ల కోరిక కలిగి ఉంటాడు. ఇంకా కూడా అహంకారంతో కూడుకొని ఇది నేను చేస్తున్నాను, నలుగురు గుర్తించాలి, నేను ఒక మంచి కార్యం చేస్తున్నాను, ఇతరులకు ఉపయోగపడే నిమిత్తం చేస్తూ ఉన్నాను. అందుకే ఇప్పుడు రాజకీయ నాయకులు, రాజకీయ పదవుల్లో ఉన్నటువంటి వారు వీధిని శుభ్రం చేస్తున్నట్టు చీపుర్లు పట్టుకొని ఫోటోలు తీయించుకుంటారు. ఇంకా 10 మందికి డబ్బులు ఇస్తున్నట్టు ఫోటోలు తీయించుకుంటారు. ప్రతిదీ కూడా ప్రకటనతో కూడుకొని కర్మను ఆచరించేటువంటిది, అహంకారంతో కూడుకొని చేసేటువంటి కర్మ అది రాజస కర్మ అనే కదా చెప్పడం. అందుకే దానికేమని చెప్పారు, ఆయాసం అని చెప్పలా, బహుళాయాసం అని చెప్పారు. అంటే బహుళాయాసం అని చెప్పడం వలన రాజసమైనటువంటి కర్మను అవలంబించి
అత్యంత భరించలేనంత ప్రయాసతో కూడినటువంటి కార్యాలను చేస్తూ ఉంటాడు అని కదా తెలుస్తూ ఉన్నది. కానీ అటువంటి కర్మల వలన, అంటే ఇతరులు చేయలేనటువంటి దానిని నేను చేస్తూ ఉన్నాను. బహు ప్రయాసతో కూడుకొని, ప్రయాస అంటే మానసికమైనటువంటి కష్టం, అది పేరు ప్రతిష్టల కోసం మానసిక కష్టాన్ని ఓర్చుకొని ఇష్టం లేకపోయినా ఇతరులు గుర్తించే నిమిత్తం చేయబడేటువంటి కర్మ రాజస కర్మ. కాబట్టి అటువంటి కర్మల వలన ఏమవుతుంది, అతనికి కేవలము శ్రమ ప్రయాస తప్ప ఇంకా ఏం మిగులుతుంది? దానివల్ల మళ్ళీ కూడా శారీరక రాకపోకలు కలిగేటువంటి, ఆగిపోయేటువంటి జ్ఞానం కలుగుతుందా? కలగదు. బంధ నివృత్తి జరుగుతుందా? జరగదు. ఎలాగంటే అవన్నీ కూడా అహంకారము, ఫలాపేక్ష అనేటువంటి దోషాలతో కూడి ఉన్నవి కాబట్టి అవి ఏ విధంగా అంటే బంధ నివృత్తి అనేది జరగదు. అహంకారమే కదా అసలు బంధము. నేను చేస్తున్నాను, ఎవరక్కడ? నేను. ఎవరు? ఈ ఇంద్రియ సంఘాతమైనటువంటి దేహమే నేను అనుకుంటాడు. ఇక నేను చేస్తున్నాను అన్నప్పుడు నేను అన్న చోట బంధింపబడి ఉన్నాడు. కర్తృత్వం ఏదైతే తన కర్త అనేటువంటి భావనతో ఉన్నాడో ఆ యొక్క, అంటే 10 మందికి ఉపయోగపడుతున్నట్లుగా బయటికి ప్రకటించినా లోపల మాత్రం నలుగురు గుర్తిస్తున్నారు ఆ యొక్క పెట్టేటువంటి చేసేటువంటి కార్యం యొక్క ఫలితం ఏమిటి అనేది ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి అది బంధము. కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు అటువంటి రాజసమైన కర్మల జోలికి పోకూడదు కదా. సాత్వికమైనటువంటి కర్మలనే నిష్కామ బుద్ధితో ఆచరించాలి, తరించాలి కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.